సినిమాలు ఏముంది, ఫ్రీగా చూస్తున్నాం కదా, అంతే కదా, దీంట్లో పెద్దది ఏదో ఉంది అనుకుంటున్నారు. ఆ పైరసీ సినిమాలు చేసే వాళ్ళు ఏమి సంఘ సేవ చేయట్లేదండి. వాళ్ళు ఫ్రీగా ఏం చేయట్లేదు. ఐబొమ్మ అడ్మిన్ ఇమ్మాడి రవి ఎలా దొరికిపోయాడు అనే విషయాన్ని పక్కన పెడితే అతను ఎన్ని క్రైమ్స్ చేశాడో మనం మాట్లాడుకుందాం. నెంబర్ 1 మూవీ పైరసీ. మనకందరికీ తెలుసు భారతదేశంలో మూవీ పైరసీ ఈజ్ ద బిగ్గెస్ట్ క్రైమ్. అండ్ నెంబర్ 2 డేటా థెఫ్ట్. 50 లక్షల మంది యూజర్ డేటా అతను డార్క్ వెబ్ లో అమ్ముకున్నాడు. ఐబొమ్మ వెబ్సైట్ యూజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ డేటా మొత్తాన్ని ఫోన్ నెంబర్, మెయిల్స్, లొకేషన్ కలెక్ట్ చేసి డార్క్ వెబ్ లో అమ్ముకోవడం. ఎంత మాస్టర్ మైండ్ అంటే వైజాగ్ లో BSc చదివిన ఇమ్మాడి రవి మహారాష్ట్రలో ప్రహ్లాద్ కుమార్ అని డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్నాడు. అంటే చట్టపరంగా అతని పేరు ప్రహ్లాద్ కుమార్. అంతేకాదు ఈ ఐబొమ్మ వెబ్సైట్ చాలా దేశాల నుంచి రన్ చేశాడు. ఫైనల్ గా క్యారిబియన్ ఐలాండ్స్ లో సిటిజన్షిప్ తీసుకున్నాడు. ఈ ఐబొమ్మ వెబ్సైట్ రన్ చేయడానికి అతను మొత్తం 65 మిర్రర్ వెబ్సైట్స్ ని యూజ్ చేశాడు. మొత్తం ఐబొమ్మ వెబ్సైట్ లో 21,000 సినిమాల వరకు ఉన్నాయి. హార్డ్ డిస్క్ పోలీసులకు దొరికింది. మొత్తం 20 కోట్ల రూపాయల వరకు సంపాదించాడంట. బెట్టింగ్ యాడ్స్ ఆ వెబ్సైట్ లో ప్లే చేయడం, ఇలాంటి చాలా క్రైమ్స్ అయితే చేశాడు. అతను కేవలం వాళ్ళ వైఫ్ వాళ్ళు దొరికిపోయాడని చాలా మంది చెప్తున్నారు. బట్ పోలీసులు ఇది ఇంకా బయట పెట్టలేదు.